నాన్న ఏ వర్గానికి చెందిన కానీ ఏ వంశములకైనా ఎటువంటి స్థితిలో ఉన్న ఏ వ్యక్తినైనా ప్రేమించే ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అద్భుత కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా వీక్షించబోస్తుండగా అయా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రభువా. నీవు సొంత రక్షకుడిగా వారు అంగీకరించి వారి జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం ప్రతి బిడ్డ పొందుకోవడానికి సాయం చేయండి. నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నూతన ఆశీస్సులతో వాళ్ళు నింపండి, ఆశీర్వాదాలతో నింపండి. ఆశయాలు వారు సాధించడానికి నిన్న మహిమించడానికి సాయం చేయండి. నిన్న వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా, మరి బిడ్డలకు తల్లిదండ్రులు ఆశీర్వాదకరంగా అన్ని విధాల మీ ఆశీర్వాదం, మీ సన్నిధి నన్ను మీ యొక్క వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చి మీరే మహిమాకంతా ప్రభావాలు పొందమని ఈ కార్యక్రమం ఆరంభం నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ తండ్రి మీ మరి మాకు మధ్యన ఉండండి. మీ కన్నుల సవాసం మాకు దయచేయండి ప్రభా. నీ శక్తిని ప్రతి ఒక్కరు రుచి చూడడానికి సాయం చేయండి. నీ ప్రేమను ప్రతి ఒక్కరు కూడా రుచి చూడటానికి ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి, మీ రక్షణ కార్యం జరిగించి రక్షణ పొందడానికి సాయం చేయమని మా ప్రయాసమంతా కూడా ప్రభా రక్షణ పొందాలి. నిన్ను స్వంత రక్షణగా స్వీకరించాలి. నేను కలిగి ఈ లోకాన్ని జయించాలి. వారి జీవితాల్లో మరి ముందుకు సాగాలి. నీ నామాన్ని మహింపరచాలి, గణపరచాలి. అనేకమైన ఆశీర్వాదాలు వారి జీవితాల్లో పొందుకోవాలి. ప్రభా సాయం చేస్తూ రమ్మని నాదరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను అనుకున్నంత బలవంతుడును కాను అని నేను కనుగొన్నాను. గతాలు, పీడకలు నేనెంతగానో బాధించాయి. నన్ను నేను నియంత్రించుకోలేనంత పరిస్థితి గుండా తీసుకువెళ్ళాయి. నా వల్ల నా భార్య ఎంతో వేదన అనుభవించింది. నేను నా ప్రియ భార్యను బాధ పెట్టిన సందర్భాలను తలుచుకుంటే అవసరాలు అతని లీకకు దూరంగా ఉన్నాయి. నేను అక్కడ చాలా మందిని భయపెట్టాను, కానీ నా పట్ల ఆసక్తి చూపిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక తోటి అనుభవజ్ఞుడు. మేము యుద్ధ కథనాలను ఒకరితో ఒకరు పంచుకున్నాం మరియు మా పోరాటాల గురించి మాట్లాడుకున్నాం. మాకు చాలా పోలికలున్నాయి. అతనికి నా మీద జాలి కలిగింది. తన తల్లి తనను ఎప్పుడు అవసరం ఉన్న ఇతరులకు మేలు చేసేలా పెంచిందని, నేను కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మృత్యువు దగ్గరికి తీసుకురావడం వల్ల నాకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మరింత స్పష్టత వచ్చింది. నా ప్రాణము మరణము నుండి తప్పించబడింది. ఈ క్షణమే దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. ఈ వ్యక్తి నా సమస్య నిజంగా ఏమిటో బైబిల్ ద్వారా తెలియపరిచాడు. నేను పాపిని, దాని గురించి నేను అతనితో వాదించలేదు. పాప యొక్క జీతం శిక్ష, నరకంలో మరణమని అతను నాకు చూపించాడు. దీనికి నేను అర్హుడను అని నాకు తెలుసు. దీనికి సమాధానం యేసుక్రీస్తు శిలువపై చేసిన త్యాగం అని అతను నాకు చూపించాడు. రక్షణ శక్తి ద్వారా దేవుడు నా కోసం ఏం చేశాడో నేను తరచుగా సాక్ష్యమిస్తున్నాను. నిరాశ జీవితం, నేరం, జైలు జీవితం నుండి మరియు పాపపు బానిసత్వం నుండి విడిపించి అద్భుతమైన విమోచనను ప్రభువు నాకు అనుగ్రహించాడు. నా వాక్య సందేశం ముగిసేంతవరకు కూడా నేను ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాను. మార్కో క్రీస్తు దగ్గరకు రావాలని నా హృదయం తప్పించింది, కానీ ఆ నిర్ణయం తనే తీసుకోవాలి. చేరుతుంది. నా పాత డ్రగ్ డీలర్ ముందుకు వచ్చి నన్ను ప్రేమతో కౌగిలించుకున్నాడు. అతను ఎన్నో సంవత్సరాల నుండి కఠోరమైన శ్రమను అనుభవిస్తూ పాపపు బంధకాల్లో జీవిస్తున్న వ్యక్తి, కానీ అతను దేవుని నుండి దూరంగా పరిగెత్తడంలో అలసిపోయాడు. ఇక్కడ అతను రక్షించబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరం కలిసి పాతకాలపు బలిపీఠం వద్ద మోకరిల్లాము. నేను వ్యక్తిగతంగా మార్కోను క్రీస్తు వద్దకు నడిపించే అద్భుతమైన అధికారాన్ని పొందాను. దేవునికి దూరం అయిపోతూ జీవించాను. అలాంటి నా జీవితాన్ని ప్రభు మార్చాడు. కాబట్టి ఆ యొక్క చలనచిత్రాన్ని మీ మధ్య ప్రదర్శించడానికి, ఆ సాక్ష్యాన్ని కౌశించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. మరి మీ కొరకు స్నాక్స్ ఉన్నాయి,
వారు ప్రార్థన చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు స్నాక్స్ తీసుకొని. మరి రాణి ఆంటీ గారు మరి గ్రేస్ మినిస్ట్రీస్ మరి సంఘం మరి యొక్క ద్వారా మరి ఏర్పాటు చేసిన ఈ స్నాక్స్ కూడా తీసుకొని మనం ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తారు. అలా నుండి సహాయం దయచేయండి దేవా. మీకు వందనాలు తండ్రి. నాయన తీసుకున్న ప్రతి ఒక్క నాయన కళని నాయన చెవుని హృదయాలు దయచేయండి ప్రభా. అది ఎందుకు వేసారో ప్రభా మా హృదయాలకి అర్థమయ్యేటట్టుగా నాయన అనేక మందికి అర్థమయ్యేటట్టుగా ప్రభా నాయన మీరు సహాయం దయచేయండి. ఇచ్చిన తండ్రి ప్రభా ఇట్లా స్నాక్స్ మనకి ఇచ్చటకు సమయం ఇచ్చాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదే సంఘాన్ని సౌకర్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మేము ఆదరించేంత వరకు మీరు ఒక్కరుండి మనం పొందుకోండి. ఏ పరిస్థితి నమ్మని పండుగ ఏం చెప్పక ఏమి పెద్ద ప్రతివారం వస్తారు కదా. సీతమ్మ గారు అందరూ రండి.